నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారో, ఆ పోస్టులకు గాను తనపై నమోదైన కేసులను కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు బోరుగడ్డ అనిల్ కుమార్. మరి ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇలాంటి వ్యాఖ్యలను చేసేవారిని ఉపేక్షించలేదని, అసలు ఇలాంటి వారిని క్షమించరాదని చెప్పి అయితే హైకోర్టు వ్యాఖ్యానించింది. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత మేడం. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం మనం చూసాము గత 5 ఏళ్లలో కూడా జగన్‌ను ఎవరైనా విమర్శించినా, లేదు అంటే ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా ఏది మాట్లాడినా సరే అనిల్ కుమార్ తన యాక్చువల్‌గా ఆయన పేరు చెప్తేనే ఒక రౌడీ షీటర్ అని కూడా ఒక ప్రజల్లోకి అవగాహన వెళ్ళిపోయింది. అలాగే ఆయన బిహేవ్ చేసేవాడు కూడా. అసలు లోకేష్ పైన కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి పైన కానివ్వండి, ప్రస్తుత సీఎం చంద్రబాబు గారి పైన కానివ్వండి, ఎలా దూషించేవారో సోషల్ మీడియాలో ఎలా పోస్టులు పెట్టేవారో మనకు తెలిసిందే. అయితే తనపై ఏదైతే 2 కేసులు నమోదయ్యాయో ఈ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు, ఆ కేసులను కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించిన సంగతి మనకి తెలిసిందే. ప్రస్తుతం హైకోర్టు ఇలాంటివి అసభ్యకర పోస్టులు పెట్టడమేనా నిందితుడి పని అంటూ వ్యాఖ్యానిస్తూ ఈ పిటిషన్‌ని అయితే కొట్టివేసింది. మరి దీనిపైన మీరేమంటారు? అంటే ఇక్కడ ఒకటే విషయం మనం ఆలోచించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నన్ని రోజులు, ఆయన సీఎంగా ఉన్నన్ని రోజులు ఇలాంటి వాళ్ళందరినీ పెంచి పోషించాడు. అంటే నేను సీఎంగా ఉన్నంత వరకు నేను మిమ్మల్ని అందరినీ చూసుకుంటాను. సో మీరు నోటికొచ్చినట్టు మాట్లాడండి. నీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటది. నేను నీకు ఫైనాన్షియల్‌గానే కానివ్వండి, అదే రకంగా ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేశాడు. సో ఆయన ఒక రౌడీ షీటర్ కిందగా కానివ్వండి, అంటే ఏ రకమైన దౌర్జన్యాలు చేసినా, ఎవరిని నువ్వు ఏది కబ్జాలు చేసినా, ఏం చేసినా కూడా పట్టించుకోరు. అంటే ఆయనకి అన్ని రకాలుగా మద్దతు ఇవ్వటం. అలా ఎవరైతే నోరు బారేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మినిస్టర్లు అంటగట్టడమే కానివ్వండి, రాజకీయంగా వాళ్ళని పైకి తీసుకొని వస్తానని ఒక భరోసా ఇవ్వటమే కానివ్వండి, ఈ రకంగా ఇస్తూ అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కానివ్వండి, లోకేష్ గారిని కూడా కానివ్వండి, ఇంకా పవన్ కళ్యాణ్ గారే కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులను కానివ్వండి, అంటే పార్టీలో ఎవరైతే పనిచేస్తుంటారో, అంటే ఎవరు కొంచెం గట్టిగా వాయిస్ ఇస్తారో మహిళలని చూడకుండా కూడా అంటే అనిత గారు కానివ్వండి, ఇట్లా మహిళలందరినీ కూడా ఒక సభ్య సమాజంలో మాట్లాడకూడని మాటలన్నీ కూడా మాట్లాడటం అసలు నిజంగా మనకి వినటానికి కూడా అది అసహించుకుంటాం. బోరుగడ్డ అనిల్ మాట్లాడిన మాటలైతే అసలు యాక్చువల్లీ అయితే కరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డి ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరిని ఒక రాష్ట్రంలో అలాంటి వాళ్ళు మాట్లాడే మాటల్ని, అంటే నీ విరోధి అవ్వుండొచ్చు, రాజకీయ ప్రత్యర్థి అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి కదా అప్పుడు. సో అవ్వచ్చు. కానీ ఆ కుటుంబ సభ్యుల్ని మాట్లాడుతుంటే నువ్వెలా సహించావు? అంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజలందరినీ సమాన దృష్టిలో చూడాలి కదా! అంటే పర్సనల్ అటాక్ చేయించుతావా? నువ్వు చేయించావు కాబట్టే నువ్వు ఆ రోజు అతని మీద ఏ యాక్షన్ తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి. అతను చేయించడం మూలానే కామ్‌గా ఉంటాం. ఇంకా ఎంకరేజ్ చేయటం. ఇప్పుడు ఏదైనా నా మీద కేసు పడతదో, నేను మాట్లాడుతుంది తప్పు మాట్లాడుతున్నాను, నా మీద కేసు పడతది అనే భయం ఉంటే నెక్స్ట్ ఒకసారి రిలీజ్ అయింది క్యాసెట్. ఒకసారి వన్స్ బయటొచ్చింది. ఒకవేళ ఏదైనా కేసులు గానో ఏదోనా పెడతారు అనే ఇదిగా నుండి అరెస్ట్ అవుతారన్నప్పుడు మాట్లాడరు. జనరల్‌గా అయితే ఎవరు మాట్లాడరు. కానీ పదే పదే అలాంటి రిలీజ్ చేస్తున్నప్పుడు ఇంకా ధైర్యం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టే కదా! అంటే ఆ టైంలో మనం చూస్తే కొడాలి నాని కానివ్వండి, వల్లభనేని వంశీ కానివ్వండి, పేర్ని నాని కానివ్వండి, అంబటి రాంబాబు గారు కానివ్వండి, రోజా కానివ్వండి, ఈవెన్ శ్యామల అప్పుడప్పుడే వచ్చిన ఆవిడ నోరు కూడా అద్దు అదుపు లేకుండా మాట్లాడింది. అంటే వీళ్ళందరూ కూడా రాజకీయంగా ఎదగటానికే కానివ్వండి, ఇంకోటి అనిల్ యాదవ్ ఆయన కానివ్వండి, వీళ్ళందరూ రాజకీయ అవకాశాల కోసం తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అంటే నేను ఇన్ని తిట్టాను, మా అధినాయకుడు చూస్తాడు, నాకేదో అక్కడి నుంచి ఆఫర్ వస్తది, ఈ రకంగానే వాళ్ళు పనిచేశారు. సో ఈ రోజున అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత జైల్లో ఉన్నప్పుడు బెయిల్‌కెళ్తే కూడా ఇలాంటి వ్యక్తుల్ని ఆ కోర్టు కూడా క్షమించట్లేదు అనంటే ఎంతటి రకంగా, అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి క్షమించేశాడు అనంటే నువ్వు ఎలాంటి వాళ్ళని నువ్వు ఎంకరేజ్ చేసావు? ఏ రకంగా ఎంకరేజ్ చేసావు? ఈరోజు కోర్టుకెళ్ళి బెయిల్ అడిగితే కూడా నీకొచ్చే పరిస్థితి లేదు. అంటే సభ్య సమాజంలో మాట్లాడకూడని మాటలే కానివ్వండి, చేయకూడని పనులే కానివ్వండి, అన్ని రకాలుగా వాళ్ళు చేశారు కాబట్టి ఈరోజు ఆ శిక్ష అనుభవించాలి. అనుభవించి తీరితే కానీ ఇంకొకళ్ళు నెక్స్ట్ ఇంకా ఇలాంటి మాటలు రాజకీయ పరంగా ఉన్నప్పుడు ఒకళ్ళని దూషించకూడదు అనే ఒక ఇదైతే ఉంటది కదా!
తప్పు చేస్తే ఎవరికైనా నార్మల్ ఇలాంటివి పడతాయి. శిక్షే. ఈరోజు అధికారం ఉండొచ్చు. రేపు పొద్దున మళ్ళా ఎవరికైనా అధికారం కోల్పోయినప్పుడు ఇవన్నీ మన వెనకాలే ఉంటాయి. చేసిన తప్పు ఎక్కడికి పోదు. సో నెక్స్ట్ మళ్ళా కేసు పడుతుంది. సో మళ్ళీ వెనకాల ఇవన్నీ ఫాలో అవుతుంది. ఇంకొక విషయం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటివి జరిగేదంటే ఆయన సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడిస్తాడు. మనం చూసాం, ఆ వీడియోస్ కూడా చూసాం. కొన్ని పేర్లు మాట్లాడటానికి కూడా అవసరం లేని పేర్లు అవన్నీ. అలాంటి కొంతమంది మహిళల్ని పెట్టించి ఏ రకంగా బూతులు మాట్లాడిచ్చేవాళ్ళు అవన్నీ కూడా ఏ స్థాయికి వెళ్ళాయి? తారా స్థాయికి సోషల్ మీడియాని తీసుకెళ్ళింది. ఆ రోజు సజ్జల కుమారుడి చేత సోషల్ మీడియాని నడిపించారు. అతని మూలాన ఈరోజు ఇవన్నీ సోషల్ మీడియా యాక్టివ్గా పనిచేసి ఈ రకమైన అంటే సోషల్ మీడియా ఇలా కూడా ఉంటుందా, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చా అనే దానికి ఒక కొత్త నిర్వచనం తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మేడం, ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే వైసీపీ కీలక నేతలందరూ ప్రెస్ మీట్ పెడుతున్నారో అప్పుడప్పుడు బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా అక్రమ అరెస్టులు బనాయించారు అని చెప్పి అంటారు. ఇప్పుడు సుధారాణి విషయంలో కానివ్వండి, ఇంకెవరి విషయంలో కానివ్వండి. ఇప్పుడు మరి న్యాయస్థానమే, హైకోర్టే తీర్పు ఇచ్చింది ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారంటారు వాళ్ళు? అంటే అక్రమ అరెస్టులు అని అంటున్నారు. ఆ మాట్లాడిన వీడియోలు వీళ్ళు వినలేదా? వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియలేదా? మాట్లాడేటప్పుడు ఏం చేస్తున్నారు? అది తప్పు లేదా వాళ్ళకి? ఆ కుటుంబ సభ్యుల్ని సరే అమ్మ ఒక్కటి ఆలోచించాలి. నిన్ను ఈ మాటలు మాట్లాడితే నువ్వు ఏం చేస్తుందో చెప్పాలిగా ఆవిడ. అంటే అతను కూడా చెప్తున్నాడు, నేను దళితుడిని కాబట్టి నన్నేమీ చేయలేరు. నాకు మా వాళ్ళు హైకోర్టు జడ్జెస్‌గా ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జెస్‌గా ఉన్నారు. ఈ రకంగా మాట్లాడాడు ఆ వీడియోస్‌లో. సో నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు. నువ్వేం చేయగలుగుతావు అని మాట్లాడాడు. అంటే ఆళ్ళ భార్య ఆ వీడియోలు చూసిందా లేదా? అంటే ఆవిడకి తెలీదా జరిగిన తప్పులు? ఆ రోజు ఎందుకు ఉపేక్షించావు? అసలు నువ్వు చూసి చూడనట్టున్నావా? నువ్వు వినలేదా మీ ఆయన మాట్లాడిన మాటలు? ఈ రోజున అవన్నీ ఈ రోజు కోర్టులు ఇవి ఈ రకంగా చెప్తుందంటే ఆవిడకి అర్థం కావట్లేదా? మాట్లాడిన మాటలు ఎలాంటి మాటలు మాట్లాడాడు? బెయిల్ ఎందుకు వస్తది? రాకూడదు కూడా. ఇలాంటి వాళ్ళకి బెయిల్ అనేది రాకూడదు. శిక్ష అనేది కూడా వెంటనే పడాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బయట వస్తే రేపు పొద్దున ఇంకొకళ్ళకి ఏముంది, జైలుకి వెళ్తే బెయిల్ తీసుకున్నాం అంటే బయట వస్తాం. ఆ కేసు తేలేదు ఎప్పుడో. మళ్ళీ మనకేముంది, మనకి ఇచ్చే డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇచ్చేస్తారు. సో మన కుటుంబం హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు అన్న తీరాన అయిపోతారు అందరూ కూడా. సో ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష అనేది పడాలి. కొన్ని సంవత్సరాలు వీళ్ళు జైల్లో ఉండాలి. వాళ్ళ కుటుంబం ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా తెలుస్తాయి. తండ్రి ఎందుకోసం జైలుకి వెళ్ళాడు. రేపు పొద్దున వాళ్ళ పిల్లల్ని వాళ్ళు అంతగా ప్రేమించిన వాళ్ళైతే, వాళ్ళ పిల్లల గురించి భవిష్యత్తు గురించి ఆలోచించిన వాళ్ళైతే నేను చేసే ఒక ప్రతి పని నా పిల్లల మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది అని అనుకుంటారు కదా. సో రేపు పొద్దున ఆ పిల్లలకి ఏమని చెప్తారు? ఇట్లా నేను బూతులు మాట్లాడాను, ఆ వీడియోలు కూడా వాళ్ళ పిల్లలు చూస్తారుగా. ఆవిడ ఒక తల్లిగా, ఆయన భార్యగా ఆవిడ ఏం సమాధానం చెప్తుంది? అది ఆ రోజు ఆవిడ ఎందుకు ఖండించలేదు? ఈ రోజున కక్షపూరితంగా రాజకీయాలు జరిగాయి, వాళ్ళ ఆయన్ని కావాలని అరెస్ట్ చేశారని చెప్పుకుంటే ఎవరు నమ్మేదానికి సిద్ధంగా లేరు. ఈ రోజు కోర్టులు ఎందుకు అలా చెప్తున్నాయి? బెయిల్ ఇవ్వటానికి కూడా అర్హుడు కాదు. అతనికి బెయిల్ ఇవ్వటానికి కూడా ఇస్తే కూడా అది కరెక్ట్ కాదు. ప్రజలు హర్షించరు ఇది. సో అది కోర్టు డెసిషన్ కూడా అదే కదా. సో అందుకని ఇప్పుడు ఎంత బాబు గారు అంటే ఎంత వ్యతిరేకత ఉన్న వాళ్ళకు కూడా అది చూస్తే జాలి వస్తుంది. ఆ మాటలు వింటే ఇంత నీచంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారా? ఇలా కుటుంబాల మీద ద్వేషించేటట్టు మాట్లాడుతున్నారా? కుటుంబాల గురించి ఇంట్లో ఉన్న మహిళల్ని ఇంత అసభ్యకరంగా మాట్లాడించచ్చా అనేది ఎవరైనా కూడా ఆలోచించారు. ఆయన చేసిన ప్రతి పని రివర్స్ ఆయనకే తగిలింది, జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా జైలు అనేది కరెక్ట్ డెసిషన్. మరి సభ్య సమాజమే తలదించుకునేలా ఎవరైతే పోస్టులు చేశారో వారు ఎవరిని కూడా ఉపేక్షించకూడదని చెప్పి మేడం అంటున్నారు. థ్యాంక్ యూ మేడం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.